Hello children, let us discuss about our food and clothes objective. Now we'll start HOTS. What is fast food? Why most of people like fast food to eat? Fast food అంటే ఏంటి? మనకు బయట దొరికే జంక్ ఫుడ్ ని ఫాస్ట్ ఫుడ్ అంటారు. ఎగ్జాంపుల్ పిజ్జా, బర్గర్, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అవన్నీ ఫాస్ట్ ఫుడ్. సో పీపుల్ ఎందుకు లైక్ చేస్తారు ఫాస్ట్ ఫుడ్ తినడానికి? ఎందుకు అంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి, మనకు అందులో అన్ని స్పైసెస్ యాడ్ చేస్తారు కాబట్టి స్పైసెస్ అన్ని యాడ్ చేస్తారు కాబట్టి ఫాస్ట్ ఫుడ్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి చాలామంది లైక్ చేస్తారు. దిస్ ఇస్ అబౌట్ హాట్స్. నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి ఇక్కడ? A vast variety of vegetables and fruits are grown in India. మన దగ్గర వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ పండుతాయి. ది క్లాత్స్ వి వేర్ డిపెండ్ ఆన్ ద సీజన్ అండ్ ద క్లైమేట్. అంతే కదా, మనం డిపెండ్ ఆన్ ది క్లైమేట్ అండ్ సీజన్ బట్టే బట్టలు అనేది వేసుకుంటాము. ది క్రాప్స్ గ్రోన్ ఇన్ అన్ ఏరియా డిపెండ్ ఆన్ ద క్లైమేట్ ఆఫ్ దట్ ప్లేస్. అండి ది క్రాప్స్ గ్రో ఇన్ అన్ ఏరియా, క్లైమేట్ ఆఫ్ ద ప్లేస్ని బట్టే కదా క్రాప్స్ గ్రోన్ చేస్తారు. కొన్ని ప్లేసెస్లో అంటే రాజస్థాన్, గుజరాత్లో ఎప్పుడు మనకి డ్రైగానే ఉంటుంది. దానివల్ల ఏంటంటే అక్కడ డ్రై వెదర్కి పండే క్రాప్స్ మాత్రమే గ్రోన్ చేస్తారు. ఇండియా ఫుడ్ ఈజ్ వెరీ పాపులర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బికాస్ ఆఫ్ ది స్పైసెస్ యూజ్డ్. ఇండియా ఫుడ్ అనేది ఆల్ ఓవర్ వరల్డ్లో చాలా స్పెషల్ ఫుడ్. ఎందుకంటే మనం స్పైసెస్ యూజ్ చేస్తాం కాబట్టి, మన దగ్గర ఉండే స్పైసెస్ మన ఇండియన్ ఫుడ్లో యూజ్ చేస్తాం కాబట్టి. ద డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ అవర్ కంట్రీ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ క్లైమేట్. మన కంట్రీలో డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ క్లైమేట్ అనేది ఉంటాయి. అంటే ఇక్కడ ఉన్న క్లైమేట్ ఇక్కడ వేరే దగ్గర ఉన్న క్లైమేట్ సేమ్ ఉండాలని లేదు కదా. సో డిఫరెంట్ ప్లేస్లో డిఫరెంట్ క్లైమేట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. ఇక్కడ మన కింద బాక్స్లో ఉన్న వర్డ్స్తో మనం బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. సార్సన్ కా సాగ్ ఈజ్ ఫేమస్ ఇన్ ఎక్కడ? పంజాబ్లో ఈ ఫుడ్ అనేది ఫేమస్, వాళ్ళు ఎక్కువ తింటూ ఉంటారు. నెక్స్ట్ ఆల్ఫోన్సో మంగోస్ ఆర్ గ్రోన్ ఇన్ ఎక్కడ? రత్నగిరి. ఆల్ఫోన్సో మంగోస్ ఆర్ గ్రోన్ ఇన్ ఎక్కడ? రత్నగిరి. నెక్స్ట్ దోసాస్ ఆర్ ఏ ఫేవరెట్ ఐటమ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డాష్. ఏ స్టేట్లో? సౌత్. మన దగ్గరనే కదా ఫేమస్. లుంగి ఈజ్ నౌన్ యాజ్ డాష్ ఇన్ కేరళ. ఏమంటారు? ముందు. ఇన్ కేరళలో లుంగిని ఏమంటారు? ముందు అంటారు. సో నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాచ్ కాలమ్ ఏ విత్ కాలమ్ బి. కాలమ్ అయితే కాలమ్ బిని మ్యాచ్ చేయాలి. జోవర్, ఇక్కడ జోవర్, చెర్రీస్, మక్కీకి రోటీ అండ్ సార్సన్ కా సాగ్, పిజ్జా ఇవన్నీ ఇచ్చాడుగా. ఎక్కడెక్కడ ఉంటాయో చూద్దాం. జోవర్ ఎక్కడ ఉంటుంది? రాజస్థాన్లో ఎక్కువగా పండిస్తారు. చెర్రీస్ ఎక్కడ? కాశ్మీర్. సో కూల్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు కాశ్మీర్లో చెర్రీస్ పండిస్తారు. మక్కీకి రోటీ ఇందాక చెప్పుకున్నాం, పంజాబ్. నెక్స్ట్ పిజ్జా ఇక్కడ ఫాస్ట్ ఫుడ్లో దొరుకుతుంది మనకి ఇది. సో దిస్ ఇస్ అబౌట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. నెక్స్ట్ రైట్ టీ ఫర్ ట్రూ అండ్ ఎఫ్ ఫర్ ఫాల్స్ స్టేట్మెంట్. ఫాల్స్ స్టేట్మెంట్ ఉంటే ఫాల్స్ అని పెట్టాలి, ట్రూ స్టేట్మెంట్ ఉంటే ట్రూ అని పెట్టాలి. లుంగి ఈస్ కాల్ ముందు ఇన్ కేరళ. ఎస్ ఇట్ ఈస్ ట్రూ. లుంగిని కేరళలో ముందు అని అంటారు కదా. సో ఆన్సర్ ఇస్ ట్రూ. ఇండియా ఈజ్ ఎ బిగ్ కంట్రీ విత్ 24 స్టేట్స్. నో, మన 24 స్టేట్స్ ఉన్నాయి మన దగ్గర. నో, 29 స్టేట్స్ ఉన్నాయి. సో ఆన్సర్ ఇస్ ఫాల్స్. ఇండియన్ ఫుడ్ ఈజ్ ఫేమస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఎస్ ఇట్ ఈస్ ట్రూ. అంతే కదా, ఆల్ ఓవర్ వల్ల మన ఫుడ్ అనేది ఫేమస్. ఎందుకు? స్పైసెస్ యాడ్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ ది చార్కా ఈజ్ యూజ్డ్ ఫర్ స్పిన్నింగ్ ద ఖాదీ. అంతే కదా, చార్కానే యూజ్ చేస్తారు కదా. సో ఆన్సర్ ఇస్ ట్రూ. సో నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. టిక్ ద కరెక్ట్ ఆప్షన్. ఏమన్నాడు? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఫస్ట్ వన్, వి వేర్ డాష్ క్లాత్స్ ఇన్ ద వింటర్ సీజన్. వింటర్ సీజన్లో ఏ క్లాత్స్ వేసుకుంటాం? వింటర్ అంటే చలికాలంలో ఏ క్లాత్స్ వేసుకుంటాం? రెయిన్ కోట్ వేసుకుంటాం. పులోవర్స్, కాటన్, సింగ్లెట్. పులోవర్స్. Next, that are the common items of clothing for women in India. Saris, shirts, lungis, pants. Saris hai kada women's ki. Next, in this plain people wear dash cloths in summer. Woolen, cotton, silk, shorts. Em veskuntaru? Woolen plains lo ante kada. In the plains people wear dash cloths in summer lo. ప్లెయిన్స్ లో ఉండే వాళ్ళు ఏ క్లాత్ వేసుకుంటారు? woolen, silk, cotton, shorts.
సో కాటన్ క్లాత్స్ వేసుకుంటారు. నాగ్పూర్ ఈజ్ ఫేమస్ ఫర్ డాష్. నాగ్పూర్ దేనికి ఫేమస్? ఆరెంజెస్కి. సో ఆన్సర్ ఈస్ ఆరెంజెస్. నెక్స్ట్ ఫార్మేటివ్ అసెస్మెంట్. కలెక్ట్ పిక్చర్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ అండ్ స్పైసెస్. పేస్ట్ దెమ్ ఇన్ యువర్ గివెన్ స్పేస్. రైట్ బ్రీఫ్లీ అబౌట్ దెమ్ అన్నాడు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాస్ గురించి క్లాస్ని తీసుకొని పేస్ట్ చేసి దాని గురించి రాయమన్నాడు. దిస్ ఈజ్ అబౌట్ ఫార్మేటివ్ అసెస్మెంట్. Next, activity or project work. Prepare a list of vegetables and fruits which are available in your local market in 2 different seasons. ఏమన్నాడు? వెజిటేబుల్స్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏం దొరుకుతున్నాయో మీ దగ్గర మీ మార్కెట్లో అవి కలెక్ట్ చేసి డిఫరెంట్ సీజన్లో ఏం దొరుకుతాయో కలెక్ట్ చేయమని చెప్పాడు. దిస్ యువర్ ప్రాజెక్ట్. 3 days onwards our food and class lesson is completed. So please read the lesson carefully and note down homework, important points 5 ఉన్నాయి కదా, ఆ 5 ఏంటి 2 times homework book లో రాయాలి. దిస్ యువర్ homework. Thank you children.